నుంచి చూడలేదు. కాబట్టి ఈ అది ఉంది కదా, వాళ్ళు అందులో రాస్తే మేము ఇందులో రాసుకున్నాంలే, వాళ్ళు అందులో తిడితే మేము ఇందులో తిట్టాంలే అన్నటువంటి విధంగానే నడిపాడు తప్పించి రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా నిజమైన న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచన రాల. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ మీద ఇట్లాగే సుదీర్ఘకాలం పాటు జరిగింది. తను ప్రధానమంత్రి అయ్యాక ఏం చేశాడు, ఆ మీడియాని ఇవాళ రైటిస్ట్ శక్తి క్యాప్చర్ చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది, కేసులు వేశాడు లీగల్గా. డైరెక్ట్గా మోడీ కాకుండా అనేక చోట్ల పరువు నష్టం దాబాలు పడ్డాయి. కొన్నిట్లో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది కదా, ఉపసంహరించుకోవాల్సి వచ్చింది కదా. న్యాయ పోరాటంలో ఆ వెసులుబాటు ఉంటుంది. ఆ న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచన ఇంతవరకు రాలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వ్యక్తిత్వ హననం జరిగినప్పుడు వాళ్ళు న్యాయ పోరాటాలకు దిగుంటే ఇంత ఇది ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అట్లాంటి పోరాటాలు చేశారు, చేసి వాళ్ళ మీద పడకుండా చూసుకున్నారు. వీళ్ళకి అది లేకపోవడం అన్నటువంటిది అని కోర్టు ఇవన్నీ ఎవరు చేస్తాడే అని వాళ్ళు అందులో తిట్టారు మనం ఇందులో తిట్టాం అన్నటువంటి రూట్లో సరిపోయింది. ఇంతకాలానికి ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాడు అనుకోవాలి కేసు వెళ్ళడం ద్వారా. లీగల్ అదే న్యాయ పోరాటానికి దిగడం అన్నటువంటిది ఖచ్చితంగా పొందా. ఇప్పుడు డ్రగ్స్, సైకో జగన్ దాని మీద పరువు నష్టం కొన్ని లక్షలు వేయచ్చు. ఎందుకు అంటే